హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో మీషోలో నుంచి బ్లౌజ్ ఒకటి తెప్పించానండి, ఒక శారీ కానీ అనుకుంటున్నాను. దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. అచ్చం ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చినట్టుంది, ఎందుకంటే ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా కొరియర్ అనేది పార్సిల్. సో దట్ అందుకని అనిపిస్తుంది. ఒకసారి అయితే ఇది ఓపెన్ చేసి చూద్దాము. దీని బ్లౌజ్ రివ్యూ అయితే జెన్యూన్గా చెప్తానండి. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సైజ్ అయితే 40 ఆల్టరబుల్ అండి, పింక్ కలర్ అనమాట ఇది. నేను అనుకున్న కలరే వచ్చింది. శారీ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది. సూపర్గా మ్యాచ్ అవుతుంది. మీరు కూడా చూద్ది కానీ నాతో పాటు. ఫ్రంట్ హుక్సే వస్తుంది, అచ్చం ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది. ప్రిన్స్ కట్ వస్తుందండి. పింక్ కలర్ దాని మీద గోల్డ్ అండ్ వైట్ వచ్చిందన్నమాట డిజైన్. పెయింట్ ఏం కాదండి, ఇది చాలా హైలైట్గా ఉంది, చాలా బాగుంది. ఫ్రంట్ హుక్సే వస్తుంది. ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ సిల్క్ వస్తుంది. సో ఫ్రంట్ హుక్సే మొత్తం 8 వచ్చినాయండి. హుక్స్ అయితే చక్కగా ఇచ్చాడు, బాగుంది. హ్యాండ్స్ అయితే మనకి చక్కగా ఇట్లా నేను వేసుకున్నాను చూడండి. ఇది మీషో బ్లౌజే, ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ చేసి పెట్టానండి. సో ఈ శారీకి మ్యాచ్ అయింది కదా అని వేసుకున్నాను. మీషో బ్లౌజే ఇది వచ్చి మనకి 40 ఆల్టరబుల్కి చక్కగానే ఇచ్చాడు. ఎక్కువ విత్తే వచ్చింది, ఎక్కువ సైజే లూజ్ వచ్చింది. సో నాకు ఖర్చు కావాలని తెప్పించుకున్నానండి, పెద్ద సైజు. బ్యాక్ కూడా చూసేద్దాం. కొంచెం డీప్ అనిపిస్తుంది నాకైతే కొంచెం. సో వేసుకుంటే కానీ తెలీదు, ఇప్పుడే మేముందే అన్బాక్సింగ్ చేయడం కదా. ఇది బ్యాక్ సైడ్ అనమాట. నైస్, చాలా బాగుంది. అలాగే లోపల లైనింగ్ అది కూడా చూసేద్దాం, ఓవర్లాక్ చేశాడా లేదా. స్టిచ్చింగ్ చాలా బాగుందండి, ఓవర్లాక్ అయితే చేశాడు చక్కగా. ఖర్చు అనేది చూస్తున్నారు కదా, నేను ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. ఎక్కువ ఖర్చు అయితే ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చాడు. 1 ఇంచ్ వరకే చూస్తున్నారు కదా, ఇదే ఇచ్చాడు ఖర్చు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఎక్స్ట్రా సైజ్ పెట్టుకుంటాను. ఫ్యూచర్లో ఇప్పుడు నాది నీ రోల్ కదా, ఫ్యూచర్లో ఏదైనా లావ్ అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా చక్కగా అది కుట్లు తీసుకుంటే సరిపోతుంది మనకి ఫ్యూచర్లో. నాకైతే ఇంతవరకు వస్తుందండి నాకు తెలిసి ఖర్చు. నాకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా కావాలని తెప్పించుకున్నాను. ఒకసారి ఇక్కడ క్రాస్ కుట్టు వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఓవర్లాక్ అయితే చక్కగా చేశాడు. ఇదంతా కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంది, చాలా చాలా బాగుంది. లైనింగ్ పల్సగానే ఉందండి. కప్స్ అయితే స్టిఫ్గా ఉన్నాయి, ఫస్ట్ క్వాలిటీయే. సో ఖర్చు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కువ సైజు పెట్టుకోవడం బెటర్. ఓకే, ఒకవేళ మీకు కప్స్ వద్దు అనుకుంటే ఇలా ఇక్కడ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు ఓపెన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి కప్స్ వద్దు అనుకున్న వాళ్ళకి. సో ఓవరాల్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నేను ఏ శారీకి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. నేనైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిద్ది అనుకుంటున్నాను. సో ఇప్పుడే మేము ముందే చూసేద్దాము. తెస్తాను శారీ. ఇదేనండి ఆ శారీ, మీషో శారీ. ఇంతకుముందు ఈ శారీ నేను అన్బాక్సింగ్ చేసి పెట్టానండి, నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయినట్టుంది నేను పెట్టి కూడా. వీడియో 1 మంత్ పైన అయింది. సో దీనికి ఇప్పుడు నేను ఇలా వేసుకుంటా చూడండి, దీనికి ఇది మ్యాచింగ్ అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా, డిజైన్ మ్యాచ్ అయింది, అలాగే కలర్ కూడా మ్యాచ్ అయింది. చూస్తున్నారు కదా. సో ఎప్పటి నుంచో ఇలా తీసుకోవాలని అనమాట నేను, అందుకే ఈ శారీ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇలా రెడీమేడ్ తీసుకోవడం బెటర్ కదా.
బాగా మ్యాచ్ అయింది. చూస్తున్నారు కదా, కలరు బాగుంది, అలాగే బ్లౌజ్ కూడా డిజైన్ అనేది దీనికి చక్కగా మ్యాచ్ అయింది. నైస్. ఇలా సెట్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ మోస్ట్లీ రెడీమేడ్ బ్లౌజెసే నేను ప్రిఫర్ చేస్తానండి. చక్కగా మనకి 300, 400, 500 బిలోనే చక్కగా మనకి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్ చక్కగా వస్తున్నాయి. చాలా బాగుంది. పైపింగ్ వర్క్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఎక్కువ 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఉన్నవే తీసుకుంటానండి. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు అన్బాక్సింగ్ చేశానండి. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో అలా స్టాండర్డ్గా చెమ్కీ వర్క్ వస్తుంది దీనికి కూడా. సో ఇది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఈ కలర్ గోల్డ్ కలర్, ఈ గోల్డ్ కలర్లోనే మనకి చెమ్కీ వర్క్ అనేది చాలా బాగా స్టిచ్ అయిపోయింది. బాగుంది కూడా. నైట్ టైం ఇంకా హైలైట్ అవుతుంది లైటింగ్స్కి. చక్కగా బేబీ పింక్ కలర్, అలాగే బ్లూ, గోల్డ్ అంటే ఎల్లో వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది వర్క్ అనేది. మరి ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ అవైలబుల్లో ఉందో లేదో తెలియదు. నేను ఇంతకుముందే అన్బాక్సింగ్ చేశానండి ఇవన్నీ కూడా. ఆ బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ అంటే ఇప్పుడే వచ్చింది, మీ ముందే అన్బాక్సింగ్ చేశాను కదా. ఇది ఇంతకుముందే అన్బాక్సింగ్ చేశాను. సరే, ఒక్క బ్లౌజ్ ఏం చూపించను, ఇది కూడా చూపిస్తే ఈ వీడియో చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇది వచ్చి బ్యాక్ హుక్ అండి. నేను ఇది బ్యాక్ హుక్ అయితే వచ్చింది. నాకు డిజైన్ నచ్చిందని తీసుకున్నాను. వీటిలో కలర్ కాంబినేషన్ ఉన్నాయో లేదో చూడండి. నేను తీసుకున్నప్పుడు ఇది ఒక్కటే ఉంది. అలాగే బ్యాక్ హుక్ 5 వస్తున్నాయండి ఇవి. ఓకే, ఓవర్లాక్ స్టిచ్చింగ్ అంతా నాకు బాగా నచ్చింది, అందుకే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను ఇది. సో ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే మిస్ అయ్యిందండి. ఓవర్లాక్ అది బాగా చేశాడు. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.